సో మోకాలు నొప్పుల సమస్య అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. సో ఏజ్తో సంబంధం లేకుండా ఈ మోకాలు నొప్పులు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు, మరి రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి, వస్తే న్యాచురోపతి వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించవచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యామ్, జనరల్గా మోకాలు నొప్పులు అంటే ఒకప్పుడు అని చెప్పేవాళ్ళం, ఒకప్పుడు ఈ ఏజ్లో 60 ఏళ్ళ తర్వాత అట్లా చెప్పేవాళ్ళం. ఇప్పుడైతే చాలా చిన్న వయసులో మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఎందుకు? అసలు 30స్లోనే మోకాలు నొప్పులతో వచ్చిన పేషెంట్స్ ఉన్నారు లక్ష్మి గారు. అంతకుముందు అని అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, అంటే ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండేది. బాడీ వెయిట్ అనేది కొంచెం ఐడియల్ వెయిట్గానే మెయింటైన్ అయ్యేవాళ్ళు. అండ్ యాక్టివిటీ ఉండేది కాబట్టి మసిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండేవి. సో ఈ మోకాళ్ళు అనేవి చాలా ఎక్కువ కాలం వరకు కాపాడుకోగలిగేవాళ్ళు. 70+, 80+ దాకా కూడా అమ్మమ్మలు నాయనమ్మలు అసలు మోకాళ్ళ నొప్పుల గురించి ఏదో కొంచెం అలా సలుపుందమ్మా నొప్పుందమ్మా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 30స్లో కూడా మోకాళ్ళ నొప్పులతో వస్తున్నారు అని అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అని అంటే లక్ష్మి గారు, అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా కారణం చూసి మోకాళ్ళ నొప్పులకి రీజన్ చూస్తే గనక ఎస్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటామన్నమాట. ఇందులో అయితే మోకాళ్ళ జాయింట్ మధ్యలో ఏదైతే గుజ్జు ఉంటుందో, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము, లేదా కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా డీజెనరేట్ అవుతుంది. సో ఈ ర్యాపిడ్ డీజెనరేషన్కి కారణాలు, ఒకటి ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఉండాల్సిన బరువు కంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళ హైట్కి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు నడిచినా పరిగెత్తినా మెట్లెక్కినా దిగినా ఆ కంప్లీట్ లోడ్ అంతా కూడా మన మోకాళ్ళపైనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని వర్క్ ఎక్కువ అవుతుంది, లోడ్ ఎక్కువ అవుతుంది, కాబట్టి డీజనరేషన్ ఫాస్ట్గా అవుతుంది. ఫాస్ట్గా అయినప్పుడు నొప్పులు అనేది ఫాస్ట్గా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అంటే నేను అనుకుంటాను ఏంటంటే జనరల్గా ఒకప్పుడు అంటే ఎక్కువ కష్టపడేవాళ్ళు, ఇప్పుడు కష్టపడాల్సిన పని లేదు. సో అయినా కానీ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అని జనరల్గా ఆలోచిస్తాం. కానీ మీరు అనేది చాలా చాలా కరెక్ట్. సో ఒబెసిటీ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఖచ్చితంగానండి, ఒబెసిటీ ప్రధాన కారణం. రెండవ కారణం వచ్చేసి అఫ్ కోర్స్ ఏజ్. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు న్యాచురల్గా డీజెనరేషన్ 40స్లో 50స్లో అనేది ఆల్మోస్ట్ 6-7 పీపుల్ అవుట్ ఆఫ్ 10కి మోకాళ్ళ నొప్పులతో వస్తున్నారు. 30స్లో ఉన్న వాళ్ళు అని అంటే ఇంకొకటి కారణం ఇంజురీస్ ఏమన్నా ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ మెన్ ఉన్నా కానివ్వండి, ఈ మధ్య అందరికీ జిమ్కి వెళ్ళే అలవాటు బాగా, యంగ్స్టర్స్ జిమ్స్కి వెళ్తూ ఉంటారు, ఎత్తాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువ ఎత్తడము. అలాంటప్పుడు లిగమెంట్ ఇంజురీ కానివ్వండి, కార్టిలేజ్ ఇంజురీ కానివ్వండి, ఆ కారణం చేత కూడా ACL టేర్ అంటామన్నమాట. ఒక పర్టికులర్ లిగమెంట్ టేర్ ఏదైతే ఉందో ఆ కారణం చేత కూడా మనకి మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ మనము డయాగ్నోస్ చేస్తాము, ఇది రీజన్ ఏంటి దీనికి, అది న్యాచురల్ డీజనరేషన్ అనేది ఎక్కువ ఫాస్ట్గా ఉందా, లేకపోతే ఏదైనా టేర్ ఉందా, లిగమెంట్ ఇంజురీ ఉందా, ఇతరత్ర కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా కీళ్ళవాతం అంటాము, అందులో కూడా మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణంగా మిగతా జాయింట్ పెయిన్స్తో పాటు వస్తాయి. సో అది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తాము. అండ్ 70-80% కేసెస్లో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ గానే చూస్తున్నాము. ఎస్ మ్యామ్, అయితే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే ఓన్లీ ఆ గుజ్జరిగిపోవడం వల్ల వస్తాయి? దెబ్బలంటే దెబ్బలు నార్మల్గా దెబ్బలు ఏదైనా తగిలితే వస్తుంది అంటే మోకాళ్ళ నొప్పులు కంప్లైంట్ చేస్తున్నారంటే మీరు ఏమనుకుంటారు? కార్టిలేజ్ జరిగిపోయింది అందుకే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అనుకుంటారా? అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు హిస్టరీ చెప్తారు కదండి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈ మోకాళ్ళ నొప్పులు గుజ్జు అరిగిపోవడంతో కార్టిలేజ్ డీజనరేషన్తో వచ్చే మోకాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయంటే అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతాయండి. అంటే ఓవర్ నైట్ రావడం అనేది ఏమీ ఉండదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది గుజ్జు అనేది అరిగిపోతుంది, కార్టిలేజ్ డీజనరేట్ అయ్యి వాళ్ళకి పెయిన్స్ స్టార్ట్ అవుతుంది. చాలా మందిలో లక్షణాలు ఎలా స్టార్ట్ అవుతాయి అని అంటే మెట్లు ఎక్కేటప్పుడు కానివ్వండి, మెట్లు దిగేటప్పుడు కానివ్వండి, లేదా ఎక్కడైనా పైకి అప్ హిల్ ఎక్కాల్సి వస్తుంది, ఇంక్లైన్ ప్లేన్ ఎక్కాల్సి వస్తుంది, అలాంటప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేది తెలియడం స్టార్ట్ అవుతాయి. లేదా దిగేటప్పుడు. సో ఈ నొప్పులు చాలా మంది ఏం చేస్తారు, కొంచెం నొప్పులు స్టార్ట్ అయిన వెంటనే కొంచెం ఏదైనా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవడము, కొంచెం బామ్ రాసుకోవడము, అలా చేసుకొని అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ లోపల జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో, కాల్సిఫికేషన్ కానివ్వండి, ఆస్టియోఫైట్ ఫార్మేషన్ కానివ్వండి, ఇంకా బోన్స్ రాపిడి పెరగడం కానివ్వండి,
ఇలా అవ్వడంతో ఇంకా డ్యామేజ్ అనేది ఎక్కువ లోపల అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే, అంటే మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతానే డాక్టర్ వద్దకు వెళితే సరైన పరిష్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఎవరికైతే మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అని గమనించిన వెంటనే కనుక సంప్రదిస్తే డాక్టర్స్ని మనము న్యాచురల్ విధానంతో మనం మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు. ఓకే, న్యాచురల్ బేస్ అంటే జనరల్గా ఇప్పుడు ఎలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ చేస్తారు మోకాలలో గుజ్జు పెరగడానికి. సమ్ వాట్ ఆ మెడిసిన్లో ఏముంటుందో తెలియదు. సో మీ దగ్గరికి వస్తే ఎలా దీన్ని ట్రీట్ చేస్తారు? సో ఫస్ట్ అండి వాళ్ళని అసెస్ చేసిన తర్వాత ఇప్పుడు నేచర్ క్యూర్లో కూడా న్యాచురోపతిలో కూడా అడ్వాన్స్డ్ ఓజోన్ థెరపీ అనేది ఇంక్లూడ్ చేసి ఉన్నాము. మనము హోలిస్టిక్గా ట్రీట్ చేస్తాము. వాళ్ళు అధిక బరువు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా బరువు తగ్గడానికి డయట్ ప్రోగ్రామ్ ప్లస్ వాళ్ళకి నీస్కి సంబంధించి అండ్ ఇతరితర వేరే ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ బీపీ ఉందా, లేకపోతే షుగర్ ఉందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ ఫస్ట్ హోలిస్టిక్గా మనం చూసి వాళ్ళకి మనం ప్రోగ్రామ్ ఇస్తాం అన్నమాట. సో అలా దృష్టిలో పెట్టుకొని మోకాళ్ళకి సంబంధించి స్టార్టింగ్ వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంట్ ఇప్పుడు పెయిన్ స్వెల్లింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. మనకి ఫస్ట్ నుంచి 4 గ్రేడ్స్ దాకా మనము సిమ్టమ్స్ని బట్టి అసెస్ చేస్తాము. తర్వాత వాళ్ళని మినిమం ఒక బేసిక్ ఎక్స్రే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో చూస్తే అర్థమైపోతుంది అది ఏ గ్రేడ్లో ఉంది అని చెప్పేసి. సో ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో ఉంటే గనక ఈ ఇతరత్ర లైక్ వెయిట్ తగ్గడం కానివ్వండి, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానివ్వండి, ఇవి మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్లో వచ్చేసి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది నీ పెయిన్స్కి. అది ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ప్లస్ మనము ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ యోగాకు సంబంధించింది అవంతా కూడా మనం చేపిస్తాము. అదే వాళ్ళు 3rd గ్రేడ్లో లేకపోతే 4th గ్రేడ్లో చాలా మంది ఆల్రెడీ సర్జరీకి పోస్ట్ అయిన వాళ్ళు కూడా మాకు సర్జరీ వద్దు, ఎందుకంటే దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్, దాంతో వచ్చే పెయిన్ అనేది భరించలేకుండా ఉన్నారు అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని చూసి ఉండొచ్చు. ఆ కండిషన్లో వచ్చినా కానివ్వండి మనము చూసి అది ఖచ్చితంగా సర్జరీ అయితేనే హెల్ప్ అవుతుందా అన్నది మనం చూస్తాము. లేదు మనం దానికి హెల్ప్ చేయగలుగుతాము సర్జరీని అవాయిడ్ చేయడానికి అని అంటే ఓజోన్ థెరపీ, అందులో స్పెసిఫిక్గా ప్రోలోజోన్ థెరపీ అన్నది మనము చేస్తామండి. దాంతో ఈ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అయి ఉందో దాన్ని స్లోలీ రీజనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వచ్చేసి ఒక 6 వీక్స్ ప్రోగ్రామ్, వీక్లీ 1 సెషన్ కింద ఇస్తాము. అండ్ వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి తీసుకొని చాలా సంతృప్తిగా చాలా హ్యాపీగా ఎటువంటి కాంప్లికేషన్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చున్నారండి ప్రోలోజోన్ థెరపీ. ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. జనరల్గా మోకాలు నొప్పుల సమస్య స్టార్ట్ అవుతానే వెళ్తే న్యాచురోపతి వైద్యుల దగ్గరికి సో దీన్ని కరెక్ట్ చేస్తారు. సో అంతేకాదు గుజ్జు అరిగిపోయింది కొంచెం స్టేజ్ దాటిపోయింది అన్నప్పుడు వస్తే కనుక రకరకాల ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ దాని ద్వారా తగ్గిస్తారు. సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. మోకాలు నొప్పుల సమస్య అనేది నిజంగానే మాట్లాడుకుంటే 30 ఏళ్ల నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే 20 ఏళ్ళ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. మేము ట్రీట్ చేసిందండి ఈ 30sలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 93-year-old ఉమెన్కి కూడా ఈ మోకాలు నొప్పులు ఉంటే ట్రీట్ చేసి ఉన్నాం అనమాట. న్యాచురోపతి వైద్య విధానం అంటే అందరూ కూడా మొగ్గు చూపుతారు. బికాస్ ఆఫ్ దీంట్లో ఏ ట్యాబ్లెట్స్ వాడరు, థెరపీస్ ఉంటాయి, డైట్ చెప్తారు, ఎక్సర్సైజ్ ఉంటుంది, యోగా ఉంటుంది, సో అండ్ ఆక్యుపంక్చర్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. కాంబినేషన్ మీ ఎస్పెషల్లీ మీ దగ్గరికి వస్తే ఓజోన్ థెరపీ అనేది ఉంది. సో ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు మ్యామ్. నమస్తే అండి.